కొత్తపేట మండలంలో ప్రధానంగా 70% కొబ్బరి తోటలు అంతర పంటగా అరటి సాగు చేస్తున్నారు. అరటి సాగు చేస్తుండగా కొబ్బరిని మండలంలో ప్రధాన పంటగా కొబ్బరి అంతర పంటగా అరటి సాగు చేస్తున్నారు. అలా సాగు చేస్తుంటే రైతు భరోసా కేంద్రంలో ఈ క్రాప్ బ్రూకింగ్ అలా చేస్తుంటే ఒక బస్తా యూరియా మాత్రమే రైతులకు వస్తుంది. అదే అరటి మెయిన్ పంటగా కొబ్బరిని అంతర పంటగా నమోదు చేస్తే 5 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి, 6 బస్తాలు వస్తున్నాయి. అంటే కొబ్బరి మెయిన్ పంట ఒరిజినల్గా అయితే కొబ్బరే మెయిన్ పంట, అరటి అంతర పంట. అలాగైతే 1 బస్తాయే వస్తుంది. అరటి మెయిన్ పంట కొబ్బరి అంతర పంటగా ఉంటే అది హాస్యాస్పదంగా ఉన్న దాంట్లో ఎక్కువ బస్తాలు రైతుకు వస్తున్నాయి. ఇది టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇది నా విషయంలోనే జరిగింది. నాకు ఎకరానికి 4 బస్తాలు చొప్పున వచ్చినాయి. ప్రజెంట్ మళ్ళీ నెలలో 2 బస్తాలు వస్తాయి. కాకపోతే అదే మా అమ్మగారి పొలానికి కౌలు రైతుకి నేను దాన్ని ఇవ్వటం జరిగింది. అతను కొబ్బరి పంట మెయిన్గాను అరటి అంతర పంటగాను నమోదు చేయించాడు. అతనికి ఎకరానికి 1 బస్తా మాత్రమే వచ్చింది. ఈ టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేసి కోనసీమలో బహుశా వందలాది రైతులు, వేలాది మంది రైతులకో ఉపకారం జరుగుతుంది. ఈ టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయవలసిందిగా అధికారులను కోరుతుంది. అంటే ఇటువంటి రైతులు చాలామంది ఉన్నారన్నది చాలామంది ఉన్నారండి. నాకు వాడపాలెంలో కూడా కొంతమంది రైతులు బాబు గారి మీద ఇలా కొబ్బరి నమోదు చేసాం, మాకు 1 బస్తాయే వస్తుంది, మళ్ళీ ఈ బస్తాలు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మాకు ఇంక ఎక్సెస్ రావంటున్నారు. కాబట్టి ఇది ఏమన్నా కొంచెం మీరు ఏమన్నా వీలైతే చేసి పెట్టండి అంటే మనం అందరం 10 మంది రైతులు వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని చెప్పానండి. కాకపోతే ప్రజెంట్ ఇక్కడ మండల ఆఫీస్లో స్పందనలో ఫిర్యాదు చేస్తే రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం జరిగింది. అది అన్నదాతకు అన్యాయం జరగకుండా అందరికీ ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీకు.